హలో అందరికీ ముందుగా వీడియోని లైక్ షేర్ అండ్ మన ఇట్స్తానా ఆఫీషియల్ 1 ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏదేం బిగ్ బాస్ వీడియో అయితే కాదు, రివ్యూ వీడియో అయితే. జస్ట్ నేనేందంటే నార్మల్లీ ఇవాళ ఒక వస్తువుని అయితే పర్చేస్ చేశాను, ఒకటి కాదు రెండు. దాని గురించి నేను మీకు వివరంగా ఎక్స్ప్లెయిన్ చేద్దాం అని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాను. అండ్ అలాగే ఇంకో విషయం ఏంటంటే, నిన్న నేను బిగ్ బాస్ రివ్యూ అయితే నేను పెట్టలేదు కదా, అది గల కారణం ఏంటంటే ఇంట్లో ఎవరికి హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి, బాగాలేదు అసలు హెల్త్. నాకైతే ప్రెసెంట్ గొంతు కూడా కొద్దిగా ఇప్పుడు నార్మల్ అయింది. సో అందుకనేసి ఓపిక తెచ్చుకొని మరి వీడియో చేస్తున్నాం. మా హస్బెండ్కి అయితే అసలు డబల్ టైఫాయిడ్ అని చెప్పేసి డిక్లేర్ చేస్తారు డాక్టర్స్ అయితే. సో దానివల్ల ఏంటంటే యాక్చువల్లీ మేము ఈరోజు 3 ప్లేసెస్కి 3 పూట్ల 3 ప్లేసెస్లో తిందాం అనుకొని ఒక ప్లాన్ అయితే పెట్టుకున్నాము. లస్సీ షాపు, KFC అండ్ అలాగే స్పైసీ బాక్స్లో వింగ్స్ తిందాం అని చెప్పేసి అయితే మేము పెట్టుకున్నాము ప్లాన్స్. కానీ సరే ఇంకా నిన్న నైట్ జరిగిన ప్లాన్ ఇది. అండ్ అలాగే ఇవాళ మార్నింగ్ ఏం జరిగిందంటే, ఫుల్ ఇంకా నా వల్ల కావట్లేదు, ఓపిక లేదు, ఇంకా నేను నిలబడలేకపోతున్నాను, కూర్చోలేకపోతున్నాను, బాడీ పెయిన్స్ ఉన్నాయని చెప్తే ఇంకా సరే నేను ఫస్ట్ తను ఏంటంటే అసలు హాస్పిటల్కి వెళ్ళడు, మెడికల్ షాప్కి వెళ్తాడు ఫస్ట్. దానివల్ల ఏంటంటే బాడీ ఇంకా దెబ్బతినేస్తుంది. సో మెడికల్ షాప్ని మాక్సిమం ప్రిఫర్ చేయొద్దు ఎవరు. మెడికల్ షాప్లో ఉన్న మెడిసిన్స్ని ఎమర్జెన్సీకి మాత్రమే వాడండి. ఎనీ హెల్త్ ఇష్యూ ఫస్ట్ అయితే మీరు డాక్టర్నే కన్సల్ట్ అవ్వండి దయచేసి. నా నుంచి ఇది చిన్న రిక్వెస్ట్ అంతే. అండ్ అలాగే ఇంకో విషయం ఏంటంటే, ఇంకా నువ్వు కదిలి ఫస్ట్ హాస్పిటల్కి వెళ్తావా లేదా అని చెప్పేసి నేను కూర్చున్నప్పుడు అప్పుడు అతను వెళ్ళేసి హాస్పిటల్కి వెళ్తే, ఇంకా వాళ్ళు హాస్పిటల్లో అది ఫ్యామిలీ డాక్టర్స్ అనమాట, వెళ్ళి వాళ్ళు చెకప్ చేశారు, యూరిన్ టెస్ట్, బ్లడ్ టెస్ట్ చేస్తే డబల్ టైఫాయిడ్ అని చెప్పేసి బయట పడి నాకు ఫోన్ చేసి ఇట్లా అని చెప్పేసి చెప్తే ఇంకా సరే KFC అంతా క్యాన్సిల్ చేసుకొని వాళ్ళు ఏం చెప్పారంటే, ఏం తినేద్దాం అని ఉన్నావా బాగా అని చెప్పి చెప్పారంట. కానీ అంటే నాన్ వెజ్ ఏం తినకూడదు, 3 వీక్స్ పత్యం ఉండాలి అని చెప్పేసి డాక్టర్స్ చెప్పేసరికి ఈయన ఫ్యూజులన్నీ ఎగిరిపోయినాయి. అప్పుడు అసలు సమాధి చేస్తూ అన్న పాట అయితే ఆయన మైండ్ లో మోగిపోయి ఉంటది నాకు తెలిసి. సో ఇలా ఎందుకని సడన్ గా ఇంత హెవీగా వచ్చేసింది బాగాలేకుండా అంటే, బయట క్లైమేట్ అసలు చాలా డేంజర్ గా ఉంది. మనకైతే కూల్ క్లైమేటే, కానీ ఆ కూల్ క్లైమేట్ లోనే ఏదో సంథింగ్ అటు ఇటు పొల్యూటింగ్ గా ఉంది అన్న ఫీలింగ్. సో ఏంటంటే జాగ్రత్తగా ఉండండి, పెద్దలు కానీ పిల్లలు కానివ్వండి, మాక్సిమం మాస్కులు ప్రిఫర్ చేయండి. బయటకి ఎవరు వెళ్ళినా కూడా, చిన్న వస్తువుకి వెళ్ళినా కూడా మీరు ఖచ్చితంగా మాస్కులు ప్రిఫర్ చేయండి. కరోనా ఉందనే కాదు, కరోనా లేకపోయినా కూడా మన సేఫ్టీ మనం చూసుకోవాలి ఫస్ట్. సో నా నుంచి చిన్న రిక్వెస్ట్, పిల్లల్ని ఇంకా జాగ్రత్తగా కాసుకొని ఉండండి, ఓకేనా? అండ్ అందరికీ విజయదశమి శుభాకాంక్షలు. ఓకే, ఇంక మనం స్టార్ట్ చేసేద్దాం మన అన్బాక్సింగ్ అయితే. దేని గురించి ఏదైనా కొత్తగా కనిపిస్తుందా నాలో, అబ్జర్వ్ చేస్తున్నారా? ఒకటి చైరు, ఓకే, ఇంకోటి మైక్. అదే మైక్ కొన్నాను, దాని గురించి చెప్దాం, మీతో షేర్ చేసుకోవాలి నా హ్యాపీనెస్ అని చెప్పేసి వీడియో తీస్తున్నాను. సో ఇక్కడ ఓయాసిస్ టచ్ నుంచి పర్చేస్ చేశాను ఈ మైక్. యాక్చువల్లీ దీనికి కొన్ని నిబంధనలు ఉన్నాయి, వాటి గురించి కూడా చెప్తాను. అండ్ ఇది వచ్చేసి అందరూ వాడతారు నార్మల్ యూట్యూబర్స్, డిజిటెక్ అనే మైక్ ఇది అందరూ వాడేదే. కాకపోతే ఏంటంటే ఇందులో స్పెషాలిటీ ఏంటంటే, ఇప్పుడు మేమున్న ప్లేస్లో మా ఊర్లో ఏంటంటే ప్రో సిరీస్ ఫస్ట్ పర్చేస్ చేసింది మేమే అని చెప్పేసి అయితే, అది పెద్ద ఓయాసిస్ అంటే చాలా పెద్దదే నాకు తెలిసినంత వరకు. సో వాళ్ళు చెప్పారు ప్రో సిరీస్ అనేది ఫస్ట్ పర్చేస్ చేసింది మీరే. రిలీజ్ అయ్యి ఎన్ని రోజులు అవుతుంది రిలీజ్ అయ్యి, జస్ట్ అట్లా రిలీజ్ అయింది. ఇంకా ఎవరు బయట ఎక్కడ రిలీజ్ అవ్వలేదంట. సో ఫస్ట్ మీరే పర్చేస్ చేశారు బ్రో అని చెప్పేసి అయితే చెప్పారంట. సో హియర్ ఇట్ ఈస్. నేను చాలా అంటే ఇది వరకు వీడియోస్ చూస్తున్నప్పుడు ఏంటంటే, ఇట్లాంటి మైక్ నేను కూడా కొనుక్కోవాలి, ఇట్లా ఇది ఉంది కదా, ఇలాంటివి ఉంటాయి కదా చిన్న అసలు అట్లా అనిపించేది. కానీ ఇంత త్వరగా నేను ఒక యూట్యూబర్ అయిపోతానని, దట్టు ఒక బిగ్ బాస్ రివ్యూవర్ అయిపోతానని నాకు అసలు ఊహకూడలేదు. సో ఆ బిగ్ బాస్ మీద ఉన్న పిచ్చే నన్ను రివ్యూవర్ చేసిందని చెప్పేసి నాకు అనిపిస్తుంది. అండ్ కలుద్దాం 8 years. మీ సపోర్ట్ బాగా కుదిరితే ఒక 4 years తర్వాత నేను కూడా బిగ్ బాస్ హౌస్లో ఉంటాను, సపోర్ట్ చేయండి, ఓకేనా? అండ్ ఇలా ఉంటుంది లోపల అయితే. ఇక్కడ ఏంటంటే ఆల్రెడీ మైక్ ఒకటి అండ్ ట్రాన్స్మిటర్స్ రెండు ట్రాన్స్మిటర్స్, ఒకటి ఇక్కడ ఉంది అండ్ ఒకటి ఇక్కడ ఉంది. అండ్ అలాగే మైక్ ఒకటి అక్కడ ఉంది, ఆ మైక్ అంటున్నా అది ఏమంటారు దాన్ని, రిసీవర్ వచ్చేసి ఫోన్కి ఉంది. అండ్ ట్రాన్స్మిటర్స్ 2 ఇచ్చారు. సో ఇక్కడ ఒకటి ఉంది అండ్ ఇక్కడ ఒకటి ఉంది. దీనికి మళ్ళీ ఇయర్ ఫోన్స్ కూడా ఇచ్చాడు 2. ఏది ట్రాన్స్మిటర్స్? అవును, అది ఈ ట్రాన్స్మిటర్ అయితే 2 members యూస్ చేసుకోవచ్చు. ఆల్మోస్ట్ 2 mics అంటే ఇద్దరు వాడొచ్చు కదా, బట్ ఏంటంటే ఎట్ ఏ టైం వాడొచ్చు, ఆ ఫెసిలిటీ ఉంది దీనికి. అండ్ అలాగే ఏంటంటే ఇప్పుడు నేను మాట్లాడుతాను, ఫ్యాన్ ఆన్లో ఉంది, కానీ మీకు నాకు తెలిసినంత వరకు మాక్సిమం క్లియర్ వాయిస్ వస్తుంది. ఎందుకనంటే ఎకో అనే ఆప్షన్ ఉంటుంది అక్కడ. దేనికి ఉంటుంది అది, ట్రాన్స్మిటర్ కా లేకపోతే రిసీవర్ కా?
ట్రాన్స్మిటర్ దీనికి ఎక్కువ అనే ఆప్షన్ ఉంటుంది. దాన్ని ఆన్ చేసి పెట్టుకొని కనుక స్టార్ట్ చేసుకున్నామంటే వాయిస్ క్లారిటీ ఉంటుంది. ఫ్యాన్ తిరుగుతుంది, ఆల్రెడీ ఫ్యాన్ ఉంటే మనకు తెలుసు ఎంత బర్రని సౌండ్ వస్తుంది. సో ఆ ప్రాబ్లం కూడా ఉండదు. అండ్ అలాగే దీనికి 2 ఇయర్ ఫోన్స్ వచ్చినాయి. ఆల్రెడీ నా దగ్గర ఇయర్ ఫోన్స్ ఉన్నాయి. నేను ఇయర్ పాడ్స్ ఇవి బెల్ట్ ఇట్లా ఉంటాయి కదా, అవి నేను ప్రిఫర్ చేయను, నాకు ఇష్టం ఉండదు. నాకు ఈ వైర్ ఇయర్ ఫోన్స్ ఇష్టము. సో నా దగ్గర ఉన్న వైట్ అండ్ ఇక్కడ ఏంటంటే 2 బ్లాక్ వచ్చినాయి అండ్ దీనికి కేబుల్ వచ్చింది. ఇంక మనం ఆబ్వియస్లీ అడాప్టర్స్ కి యూజ్ చేసుకోవడమే. అండ్ అలాగే చూపిస్తా ఉండండి మీకు మైక్ కనిపిస్తుందా దగ్గరగా, మైక్ ఇది నేను పెట్టుకో ఉండేది కూడా. అండ్ దీని పౌచ్ వచ్చేసి ఇదిగోండి, అదే ఇది పౌచ్ దీనిది. ఇంకా వచ్చేసి దీంట్లో ఏదో వచ్చినాయి, ఇవేంటివి కెమెరా ఉంటే కెమెరాకి పెట్టుకున్నట్టువా. ఓకే, విన్నారు కదా, జాక్స్ అంటే ఏంది కొత్తవి నాకు తెలియదు. ఇవన్నీ అన్ని తెలుసుకుంటున్నా. కానీ మాక్సిమం అన్ని ఏంటంటే నేను తెలుసుకుంటున్నా అన్ని, అంటే ఒకరు చెప్తే అన్నట్టు కాకుండా నేనే చెప్పేయాలి అన్నట్టు తెలుసుకుంటున్నాను. బట్ ఏంటంటే మా హస్బెండ్కి వీటన్నిటిలో కొద్దిగా ఉంది, మనకి అసలు నిల్లు కాబట్టి తెలుసుకోవాలి ఖచ్చితంగా. సో ఇంకా ఇట్లా వచ్చింది. అండ్ అలాగే ఇస్తారు కదా ప్రాసెస్ ఎలా చేయాలి ఏంటి అని చెప్పేసి. సో ఆ బుక్ అండ్ అలాగే వైర్లెస్ మైక్రోఫోన్స్ అని చెప్పేసి అన్ని స్టెప్ బై స్టెప్ ఇచ్చారు ఇక్కడ. ఇంకా అది ఇదనమాట. అండ్ నాకు ఎంత పడింది ఇది? 5,000 ప్రోస్, అదే చెప్పా ప్రోసెస్. నార్మల్గా ఇదేంటంటే 2-in-1 వైర్లెస్ మైక్రోఫోన్ సిస్టమ్, మోడల్ నెంబర్ DWM101 Pro అని చెప్పేసి ఇక్కడ ఉంది కదా. నార్మల్గా ఆల్మోస్ట్ అందరూ వాడేది 101 వరకేనంట. మనకి మాత్రమే ఫస్ట్ టైం నేను 101 Pro అయితే పర్చేస్ చేశాను. ప్రో సిరీస్ నాకే దక్కింది. ఇదిగోండి ప్రో సిరీస్, ఇది ఇక్కడ ఉంటది 101 Pro అని చెప్పేసి ఇక్కడ ఉంటది. అది నేను పర్చేస్ చేసింది ఇది సిరీస్. నాకైతే అది విన్న తర్వాత ఓయమ్మో మనకు ఉంటది కదా, అబ్బా హైప్, ఇంకా మనల్ని ఎక్కడికో ఎక్కిచ్చేసినట్టు అలా అన్నమాట. సో ఇది నా అన్బాక్సింగ్ వీడియో. అండ్ అలాగే చైర్ ఎలా ఉందో కామెంట్ చేయండి. యాక్చువల్లీ ఇది హైట్ తగ్గించాను. హైట్ నేను చాలా హైట్ కదా, మీరు చూస్తారు కదా వీడియోస్ లో. సో అంత హైట్ నా హైట్ కి సరిపోదు, జోక్ చేసా, నేను పొట్టిదాన్ని కదా. సో ఏంటంటే దీన్ని పొట్టి చేసుకున్నా. అండ్ ఈ చైర్ లో నేను ఎలా ఉన్నాను కూడా కామెంట్ చేయండి. అండ్ మాక్సిమం నేనైతే రివ్యూస్ ఆపకుండా ట్రై చేస్తాను. అండ్ అలాగే వచ్చేసి చిన్న మాట, నిన్న రివ్యూ ఒక చిన్న వర్డ్ లో అయితే చెప్పేస్తాను. వేర్ ఈస్ కళ్యాణ్ పడాలా అని చెప్పేసి మనం మొన్న తీసిన వీడియోలో పెట్టాము. ఎలాగైతే పెట్టామో నేను ఇవాళ అనుకున్నది యాస్టీజ్ రేపు జరుగుతుంది. ఏంటంటే నేను అడిగే క్వశ్చన్ కి, నాకు ఈ రోజు వచ్చిన క్వశ్చన్ కి రేపు ఆన్సర్ దొరుకుతుంది. అలాగే నేను వేర్ ఈస్ కళ్యాణ్ పడాలా అని చెప్పేసి నేను మొన్న అడిగితే నిన్న ఎపిసోడ్ లో ఆ క్వశ్చన్ కి ఆన్సర్ దొరికేసింది. ఎపిసోడ్ మొత్తం కళ్యాణ్ అయితే ఫుల్ రెచ్చగొట్టు మొత్తం ఇచ్చి పడేశాడు. అండ్ అలాగే వచ్చేసి ఒకవేళ క్యాప్టెన్ ని మీరు హౌస్ మేట్స్, ఇప్పుడు ఇద్దరు ఇమాన్యుల్ కళ్యాణ్ కనుక ఒకవేళ ఇద్దరిలోనూ క్యాప్టెన్ ని మీరు ఎవరు ఎంచుకుంటారని చెప్పేసి హౌస్ మేట్స్ కి కనుక వదిలేస్తే మాక్సిమం 90% ఇమాన్యుల్ క్యాప్టెన్ అవుతాడు. ఎందుకనంటే కళ్యాణ్ ఆడాడు బాగా, అన్ని గేమ్స్ లో ఆడాడు. కానీ కళ్యాణ్ కి కొద్దిగా టెక్ చూపిస్తున్నాడు కదా. సో ఆ టెక్నెస్ వల్ల ఏంటంటే మాక్సిమం హౌస్ మేట్స్ అయితే కళ్యాణ్ అయితే ప్రిఫర్ చేయరు క్యాప్టెన్ గా. సో ఏంటంటే ఆ టెక్ తగ్గించుకొని ఉంటే మేబీ క్యాప్టెన్ అయ్యేవాడేమో. చూద్దాం ఎవరు క్యాప్టెన్ అన్నది. సో ఇది నా జాన్ జిగిరి అయితే వచ్చేసింది. ఇంకా వస్తాయి, చాలా వస్తాయి. అండ్ మన ఇంట్లో మనం ఒక చిన్న స్టూడియో అయితే చేసుకోబోతున్నాము త్వరలో. అండ్ దాన్ని కూడా ఫుల్ వీడియో అయితే తీసి మీకు పెడతాను. అండ్ ఈ వీడియో ఎలా ఉందో నాకైతే కామెంట్ చేయండి. అండ్ మైక్ సెట్ ఎలా ఉంది, చైర్ లో నేను ఎలా ఉన్నానో కూడా కామెంట్ చేయండి, ఓకేనా. అండ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం విత్ బిగ్ బాస్ రివ్యూ. అంటిల్ దెన్ చలో రైట్, టాటా. ప్లీజ్ కామెంట్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.